చెప్పారు. నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను, నేను ఎదురు చూస్తున్నాను అంటే, సారీ చిరంజీవి గారు, ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము. ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో, అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పచ్చు కదండి అని. అంటే ఆ టైంలో నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా, ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ, లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతనితోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి, ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకాను. కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాల్ని అదునుగా చూసుకుని నేను ఎదిగాను. దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను.